నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. చాలా మందికి నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇది అందరికీ సాధ్యం కాదు. అంటే నార్మల్ డెలివరీ కొంతమందికి మాత్రమే అవుతూ ఉంటుందా, కొంతమందికి అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అన్న దానిపైన మనతో పాటు డాక్టర్ సరళ గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సరళ గారు. నమస్తే ఉషా. మీరు నార్మల్ డెలివరీ స్పెషలిస్ట్. నో డౌట్ మీ చేతుల మీద చాలా మంది నార్మల్ డెలివరీ అయ్యి ఇవాళ మంచిగా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే చాలా మందికి మధ్యకాలంలో డౌట్స్ ఉన్నాయి. అందరికీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదు, ఇది కొంతమందికి మాత్రమే దేవుడిచ్చిన వరం అని చెప్తూ ఉంటుంటారు. అంటే దీని వెనక రీజన్ ఏంటి? నార్మల్ డెలివరీకి మన పెల్విక్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే అందరికీ ఇంపాసిబులా, అందరికీ పాసిబులా? నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ డైలాగ్ గుర్తుంది కదా, సో యూ హ్యావ్ ఏ బిగ్ పెల్విస్ అండ్ యూ హ్యావ్ సో మెనీ కిడ్స్ అనే డైలాగ్. సో అది కరెక్టే. సో బిగ్ పెల్విస్ ఉన్న వాళ్ళకి ఈజీగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. సో నార్మల్ డెలివరీస్ అయితే ఆ పాతకాలంలో 12 డెలివరీస్ కూడా అయ్యేవి. సో ఎంతమంది కిడ్స్నైనా చేయొచ్చు. సో పెల్విస్ హైట్కి మన పెల్విస్కి సంబంధం ఉండదు. కొందరు షార్ట్ స్టేచర్ ఉంటారు, అంటే పొట్టిగా ఉంటారు. సో వాళ్ళు అంటారు, మేడం నాకు నార్మల్ డెలివరీ అవ్వదన్నారు పొట్టిగా ఉన్నా కాబట్టి అని. పొట్టిగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి నార్మల్ అవుతారు. దానికి రీజన్ పెల్విస్, వాళ్ళ పెల్విసే. కొందరు హైట్ ఉంటారు అయినా వాళ్ళ పెల్విస్ బాగా కాంట్రాక్టెడ్గా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది అనమాట. ఆ హెడ్ అక్కడ వచ్చే ద్వారం అనేది కాంట్రాక్టెడ్ ఉంటుంది, దగ్గరికి అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంత హైట్ ఉన్నా నార్మల్ అవ్వదు. కొందరు షార్ట్ ఉంటారు బట్ వాళ్ళ పెల్విస్ పెద్దగా ఉంటుంది, దానికి కావాల్సినంత స్పేషియస్గా ఉంటుంది. సో వాళ్ళకి ఈజీగా నార్మల్ డెలివరీస్ చేయొచ్చు. సో నార్మల్ డెలివరీకి ఇది పెల్విస్ ఎలా ఉంది అనేది ఎక్స్పర్ట్ అయిన గైనకాలజిస్టులు చూసి చెప్తారనమాట. నీ పెల్విస్ ఆ బేబీ, కొంతమంది బేబీస్ ఏంటంటే కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉంటుంది, బేబీ వెయిట్ కూడా చిన్నగా ఉంటుంది. సో బేబీ వెయిట్కి నీ పెల్విస్కి నీ కరెక్ట్గా ఉందా లేదా, నీ బేబీ నీ పెల్విస్ని అలౌ చేయగలదా, రాగలదా లేదా. ఆ పెల్విస్లో బేబీ ఇలా ఉంటుంది, పెల్విస్ ఇలా ఉంటుంది మనకి లేడీస్లో. సో ఈ బేబీ తల ఈ పెల్విస్ని దాటుకొని ముందుకు వస్తేనే నార్మల్ డెలివరీ. సిజేరియన్లో ఏం చేస్తాం, ఈ పెల్విస్తో సంబంధం లేదు మనకి. పెల్విస్ గర్డిల్ అంటాం దీన్ని, ఈ బోన్తో తయారై ఉంటుంది లేడీస్లో. సో దీన్ని దాటుకొని బయటికి రావడంలోనే అస్సలు విషయం దాగుంటుంది నార్మల్ డెలివరీలో. ఇదే టెక్నిక్. ఇది ఓపెన్ అయిపోయిందా ఈజీగా వచ్చేస్తుంది నార్మల్, ఈజీ అప్. ఇది మూసుకొని ఉందా రాలేదు అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ చేసుకుంటే గైనకాలజిస్ట్లకు తెలుస్తుంది. మీ పెల్విస్కి కొందరు పెల్విస్ కాంట్రాక్టెడ్ ఉంటుంది, బేబీ ఓన్లీ 1.5, 1.9, 2 kg తక్కువ వెయిట్ ఉంటుంది. అలాంటి బేబీని ఈజీగా తీసుకురావచ్చు. ఒకసారి పెల్విస్ బాగున్న బేబీస్, బిగ్ బేబీస్ ఉంటారు అనమాట. నీ పెల్విస్ కి ఇది సరిపోదు అనమాట. బేబీ వెయిట్ కానీ బేబీ ఈ బీపీడీ అంటాం, బైపెరిటల్ డయామీటర్ అని అంటాం అనమాట. తలలో ఈ డయామీటర్కి సెట్ అయిందా లేదా చూసుకోవాలి. సెట్ అవుతుంది అన్నప్పుడే బేబీ మనకి హైయెస్ట్ డయామీటర్. ఇది ఒక్కసారి దాటింది బేబీ బయటకు వచ్చిందంటే ఇదంతా తక్కువ ఉంటుంది, కింద బాడీ పార్ట్ అంతా హైయెస్ట్ డయామీటర్ ఇది బాడీలో బేబీలో. ఇది ఒక్కసారి దాటేసిందంటే ఇదంతా ప్రాబ్లం ఉండదు బేబీకి. తల మాత్రం బీపీడీ బైపెరడ్ అది సెట్ అయ్యి రాగలదా లేదా అనేది మేము ఎగ్జామినేషన్లో చూసుకుంటామండి. సో కొందరికి పెల్విస్ పొట్టిగా ఉంటారు, పెల్విస్ బాగుంటుంది, బేబీ హైట్ బాగుంటుంది, ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది వాళ్ళకి. ఎగ్జామినేషన్లో మనం చెప్పొచ్చు, ఎక్స్పర్ట్తోని చూయించుకోవాలి. సో అందరికీ ఇప్పుడు నేను హైట్గా ఉన్నాను నాకు ఖచ్చితంగా నార్మలే అవుతుంది, ఖచ్చితంగా చేయాలి అలా అనుకోవడం రాంగ్ అనమాట. సో హైట్ ఉన్నా కానీ మనకు పెల్విస్ కాంట్రాక్టెడ్ ఉండి బేబీ రాకపోయి బేబీకి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హైట్ వెయిట్ తో సంబంధం లేదు. వెయిట్ ఎక్కువగా ఉన్నా పెల్విస్ పెద్దగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈజీగా నార్మల్ అవుతుంది. వెయిట్కి కూడా సంబంధం లేదు. సో బక్కగున్నంత మాత్రాన పెల్విస్ చిన్నగా ఉండాలని ఏమీ లేదు. బక్కగున్న వాళ్ళకి బాగుంటుంది. వెయిట్ 120, 140 kgs ఉన్న వాళ్ళకి కూడా రూమీ పెల్విస్ ఉండి ఈజీగా నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నట్టుగానే నార్మల్ డెలివరీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదే అదే, నార్మల్ డెలివరీ అవ్వాలని. సో ముందుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాము, మేము ఇప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి ఏమైనా సజెషన్స్, ఎక్సర్సైజెస్ చేసి నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవ్వచ్చు ఆ ఛాన్సెస్ ఉన్నాయి? 100% ఉంటుంది. యాంటీనేటల్గా ప్రెగ్నెన్సీ నుండి నాకు నార్మల్ కావాలి అనే ఒక ఇంటెన్షన్తో కనుక మదర్ ఉంటే దేవుడు కానీ బేబీ కానీ
ఖచ్చితంగా ఆ వేని క్రియేట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆ ఇంటెన్షన్ ఉండకపోయినప్పుడు కావచ్చు, కొంచెం అబ్నార్మల్ పొజిషన్స్లో తిరుగుతుంటారు. బేబీస్ మనం చెప్పే మాట వింటారు. బేబీకి చెప్పాలి తల కిందకి రావాలి, వినాలి, ఇలా చెప్తూ ఉన్నా వింటారు. మనసుకు బ్రెయిన్కి హార్మోన్స్కి లింక్ ఉంటుంది. ఖచ్చితంగా 100% మదర్ ఫస్ట్ నుండి తను ఒక మైండ్ సెట్తోని బేబీతో మాట్లాడుతూ, తనతో తను మాట్లాడుతూ, మంచి డైట్ తీసుకొని, మంచి వాటర్ తీసుకుంటే వాటర్ లెవెల్ బాగుంటుంది, బేబీ మంచిగా తిరుగుతుంది, మంచి పొజిషన్లోకి వస్తుంది. అదే వాటర్ తగ్గిపోయినా, బీపీ ఎక్కువైపోయినా, షుగర్ ఎక్కువైపోయినా, వాటర్ సరిగ్గా ఉండక బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉంటుంది. బ్రీచ్ కానీ ఇట్లా అడ్డంగా, పెల్విస్కి అడ్డంగా ఉందనుకోండి, ఎలా వస్తుంది బేబీ రాలేదు కదా బయటికి. బ్రీచ్ పొజిషన్లో వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ భాగాలన్నీ కూడా చిన్నగా ఉంటాయి బేబీలో. లెగ్ పార్ట్ కానీ ఈ భాగం పెద్దగా ఉంటుంది. అలా అయినప్పుడు బ్రీచ్ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే బేబీ అంతా వచ్చేస్తుంది. ఇదంతా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అన్నీ వచ్చేసి, తల వచ్చేసి ఇలా బ్రీచ్ డెలివరీ ఇలా అవ్వాలి, నార్మల్ అవ్వాలంటే. ఇలా వచ్చి ఇది పెద్ద పార్ట్ కదా హెడ్ది, ఇది వచ్చి స్టక్అప్ అయిపోతుంది ఈ ఏరియాలో. ఆ పెల్విస్ రావు. ఆ టైంలో అంటే మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి, తల్లి స్ట్రెంగ్త్గా ఉండి, తల్లి బాగా పెయిన్స్ కనుక తీస్తే ఈజీగా నార్మల్ అవుతుంది. బ్రీచ్ కూడా నార్మల్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి కొత్త రూల్ ప్రకారం బ్రీచ్ నార్మల్ చేయొద్దు అని వచ్చింది. ఎందువల్ల అంటే మదర్స్ అంత పాతకాలంలో చేసేవాళ్ళం. నేను కూడా చాలా బ్రీచ్ నార్మల్స్ చేశాను. ఇప్పుడున్న మదర్స్ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ ఉండట్లేదు, వాళ్ళు పుష్ ఇవ్వట్లేదు. లాస్ట్కి వచ్చి బేబీ తల ఇక్కడ ఇరుక్కొని పోతుంది, బాడీ పార్ట్స్ వస్తాయి, తల రాదు. ఈ టైంలో బ్రెయిన్ టిష్యూస్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ టైంలో ఎక్కువసేపు మదర్ పుష్ చేయకపోయినా, బేబీ డెలివరీ ఏమాత్రం లేట్ అయినా బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంటుంది. ఇక్కడ అంబిలికల్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ కంప్రెస్ అయిపోతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కొద్దిసేపటి దాకా. ఎంత ఎక్కువసేపు తల ఇలా స్టక్అప్ అయిపోతే అంతసేపు బేబీకి బ్లడ్ ఫ్లో తక్కువగా ఉంటుంది బ్రెయిన్కి. అప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్ తట్టుకోలేవు, బ్లడ్ సప్లై తక్కువగా 5 minutes బ్లడ్ సప్లై బ్రెయిన్కి జరగకపోయినా బ్రెయిన్ టిష్యూస్ డ్యామేజ్ జరుగుతుంది. నర్వ్ సెల్స్ ఒక్కసారి డ్యామేజ్ జరిగితే రకరకాల, అంటే డ్యామేజ్ అయిన కండిషన్ని బట్టి ఎంత % డ్యామేజ్ అయింది. ఒక 10% డ్యామేజ్ అయినా వాళ్ళకి మెమరీ పవర్ లేకపోవడము, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ రావడము, చైల్డ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, కొంచెం డ్యామేజ్ జరిగితే. మరీ ఎక్కువ డ్యామేజ్ జరిగితే కాలు చేతులు సరిగా పనిచేయకపోవడం, మాటలు సరిగా రాకపోవడం, వినబడకపోవడం, ఇలా రకరకాల సెరిబ్రల్ పాలసీలోకి వెళ్ళడం. అంటే అసలు డెవలప్మెంటల్ ఏమీ ఉండదన్నమాట, ఓన్లీ బొమ్మలాగా ఉంటారు అంతే, మాట్లాడరు, మాటలు రావు, ఏది గుర్తుపట్టరు. అలా బొమ్మల్లాగా ఉండాల్సిన కండిషన్ ఒక్కొక్కసారి, వెరీ రేర్గా, భయపెట్టాలని కాదు. సో నార్మల్ డెలివరీ ఖచ్చితంగా కావాలి అని కొందరు ఇలా 100% నాకు అవుతుంది, ఎందుకు కాదు, అలా కాదు. బేబీకి రిస్క్ జరుగుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ జరిగే కండిషన్ ఉంది, బేబీకి ఏదైనా రిస్క్ అవుతుంది అన్నప్పుడు డాక్టర్స్ సిజేరియన్ సజెస్ట్ చేస్తే 100% వెళ్ళాలి. ఎందుకంటే బేబీ సేఫ్టీ కోసం చేస్తున్నాం మనము. సో సిజేరియన్ వల్ల అదే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో, నాకు వద్దు అని కొందరు నాకు ఇప్పుడు నార్మలే కావాలని కూర్చుంటారు. దాని తర్వాత లైఫ్ లాంగ్ మనం బాధపడాల్సి వస్తుంది. 90% ఆఫ్ నార్మల్ డెలివరీస్ ఈజీగా జరిగిపోతాయి. ఒక 10% ఉంటాయి అన్నమాట. 10% వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్, పొజిషన్స్ బట్టి కావచ్చు, మదర్ స్ట్రెంగ్త్ని బట్టి కావచ్చు, వాటర్ లెవెల్ని బట్టి కావచ్చు, బేబీకి బ్లడ్ ఫ్లోని బట్టి కావచ్చు. ఒక 10% ఆఫ్ డెలివరీస్ మనం నార్మల్ చేయలేం. అది సిజేరియన్ చేయడమే మంచిది. 90% అయితే స్కోప్ ఉంటుంది. 90% హ్యాపీగా నార్మల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంచెం నార్మల్ ఈజీగా అవుతున్నా సరే, నాకు పెయిన్స్ నా వల్ల కాదు, సిజేరియన్ చేయి అని అడుగుతారు. సో అట్లాంటి వాళ్ళకు కొద్దిగా 1 or 2 hours బేర్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 hours బేర్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో నార్మల్ ఊరికేనే పెయిన్ కోసం భయపడి చేసుకోకండి. బేబీకి ఇబ్బంది అవుతుంది, మదర్కి ఏదైనా రిస్క్ అయ్యే కండిషన్లో డాక్టర్ చెప్తే 100% సిజేరియన్కి వెళ్ళడమే మంచిది. ఈజీ నార్మల్ డెలివరీ మంచిది. కాంప్లికేటెడ్ నార్మల్ డెలివరీ మంచిది కాదు. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఉమెన్ కనుక ఇప్పుడు మేము కన్సీవ్ అయ్యి మేము నార్మల్ డెలివరీకి వెళ్ళాలి అనుకుంటాం అనుకునే వాళ్ళకి Day 1 నుంచి కనుక ప్రోగ్రెస్ మీ దగ్గర కనుక తీసుకుంటే, అంటే పడుకునే పొజిషన్ అయినా, తీసుకునే ఫుడ్ అయినా, తీసుకునే వాటర్ అయినా సరే, పడుకునే యాంగిల్స్ దగ్గర నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అప్రోచ్ అవ్వచ్చు అంటారా? 100% తేడా ఉంటుంది ఖచ్చితంగా. మనం తీసుకునే కేర్కి, ఫైనల్ అవుట్పుట్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎలాంటి
కాంప్లికేషన్స్ లేని వాళ్ళు, షుగర్, బీపీ, లో లయింగ్ ప్లజెంటా, మాయ కిందకు ఉండడము, వాటర్ తక్కువగా ఉండడం, ఇలాంటి కాంప్లికేషన్స్ లేను. కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళు అరౌండ్ 10% ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. 90% ప్రెగ్నెన్సీ ఎలాంటి కాంప్లికేటెడ్ లేని ప్రెగ్నెన్సీసే ఉంటాయి. వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ నుండి డైట్ ఫాలో అవ్వడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, 6th month నుండి వాక్ చేయడము, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, స్క్వాట్స్ కానీ, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి ఫాలో అయినప్పుడు బేబీ మంచిగా పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఈ పొజిషన్లో రావడానికి మనం తగిన కేర్, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా బేబీ డెలివరీ అవుతుంది, కాంప్లికేట్ అవ్వకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్, థ్యాంక్ యూ.